జై శ్రీ గణేష్. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు బయట వాకిలంతా చిమ్మేసి ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వచ్చేసి ఇలా గడపకి అలంకరణ చేసేసి పసుపు కుంకుమలతోటి ఇంకా బియ్యపిండితోటి ఇలా ముగ్గు కమలాలు వేసేసి ఆ తర్వాత తోరణాలు పెట్టేసి చక్కగా పూలదండ అయితే వేసేసాను. బయట ఏం పెద్దగా ముగ్గు అయితే చిన్న ముగ్గు వేసేసి వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుందన్నమాట. ఇలా వేసి వచ్చానో లేదా అలా వెళ్ళిపోయింది, కానీ వెయ్యాలి కాబట్టి అలా వేసాము. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా గణనాథునికి చాలా ఇష్టమైన బూందీ లడ్డు అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఇక్కడ పెద్దగా ఏం షేర్ చేయట్లేదు, జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. బూందీ అయితే ఇలా చేసేసాను. శనగపిండి తడుపుకొని బూందీ చేసేసిన తర్వాత కొంచెం చక్కెర పాకం చేసేసిన తర్వాత అందులోనే ఈ బూందీ అంతా కలుపుతున్నాను. కొంచెం ఒక ఇలాచీ 2-3 ఇలాచీలు వేసేసాను. ఇంకా ఇలా కొంచెం ఆ షుగర్ సిరప్లో అంతా కూడా బూందీ అంతా తడవాలన్నమాట, నానాలి. ఇంకా కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే బూందీ లడ్డు కొంచెం మనకి మార్కెట్లో దొరికే విధంగా ఉండాలి అంటే కొద్దిగా కలర్ యాడ్ చేయాలి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకా అదంతా నానబెట్టేసాను అనమాట. కొంచెం సిరప్ తాగితే లడ్డులాగా మంచిగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా పూజా రూమ్లోకి వచ్చేసి ఇలా ముందుగా అయితే నార్మల్గా మన పూజ అయితే నిత్య పూజ అయితే చేసేసుకోవాలి. నిత్య పూజ అయిన తర్వాత ఇంకా గణేష స్థాపన కోసం ఇక్కడ అంతా కూడా అంటే పూజా రూమ్లోనే నేను రెడీ చేస్తున్నాను. ఇంకా పత్రి ఉంటుంది కదా, ఆ పత్రి అంతా కూడా ఇలా మట్టి కుండలో అయితే నేను ఇలా పెట్టేశాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా పీఠం కూడా వేసేసి పీఠ పైన ముగ్గు వేసేసాను బియ్యపిండితోటి చక్కగా. ఈ పీఠం పైన మనం తమలపాకు కానీ అట్టాకు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ టేకాకు వేస్తున్నాను. ఆ తర్వాత పసుపు కుంకుమ కొన్ని అక్షతలు వేసిన తర్వాత ఒక 5 పిడికలు బియ్యం వేసాను. ఇక్కడ గణేష్ మహారాజీని కూర్చోబెడతాను కాబట్టి బియ్యం పైన మనం అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపుతోటి వేసాను. డైరెక్ట్గా బియ్యం పైన కూడా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట ముగ్గుని. మన ఇంట్లో గణనాథుల విగ్రహాలు కానీ ఉంటే ఇలా పూజలో పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో గణపయ్య అయితే వచ్చేసారు, అందుకే మంగళహారతితోటి ఆహ్వానం పలుకుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్జీని చాలామంది అక్కడక్కడ పంచుతున్నారనమాట. అంటే మట్టి వినాయకులనే మనం పూజిస్తాము, మట్టి వినాయకులకే మనము పూజలు అందించి నవరాత్రులు ఘనంగా చేద్దామన్న కాన్సెప్ట్ తోటి మా ఇంటి దగ్గర ఇలా పంచారనమాట. ఇంకా అదే ఆ గణపయ్యనే మా ఇంటికి వచ్చేసారు. అందుకే మంగళహారతి ఇచ్చేసి చక్కగా గట్టిగా ఆహ్వానం పలుకుతూ జై బోలో గణేష్ మహారాజ్జీకి అంటూ ఆహ్వానం పలికాము. गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की. ఇంకా అలా గణపయ్యని మా ఇంట్లోకి ఆహ్వానం పలుకుతూ మంగళారతితోటి గణపయ్యని ఇంట్లోకి రమ్మని పిలుస్తూ జయ బోలో గణేష్ మహారాజ్జీ అని గట్టిగా నినాదాలు చేసుకుంటూ ముందుగా స్థాపించిన పీఠం పైన అయితే కూర్చోబెట్టేశాను. అలాగే గంధము కుంకుమతోటి తిలకం దిద్దేసి పూలమాల అలంకరించిన తర్వాత పసుపు గణపతిని కూడా చేసి తమలపాకు పైన అక్కడ పెట్టేశాను అనమాట. ఎందుకంటే మనం గణనాథునికి అంటే గణరాజుకి పూజ చేసినా కూడా పసుపు గణపతిని అయితే తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే మొదటిగా మనము పసుపు గణపతికి పూజ చేయాలి, ఆ తర్వాతనే మనం పెట్టుకున్న గణపయ్యకి పూజ చేయాలి, మట్టి గణపయ్యకి. అందుకే పసుపు గణపతి కూడా చేసి పూలైతే అలంకరణ చేసి పెట్టేశాను. ఇంకా మన ఇంట్లో అంటే మా ఇంట్లో ఉన్న గణపయ్యలకి అభిషేకం చేయాలని అనుకున్నాను కాబట్టి ఇక్కడ పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నాను. మన ఇంట్లో ఎవరున్నా కూడా అభిషేకం చేయొచ్చు, పిల్లలతో చేస్తే ఇంకా మంచిది. గణపయ్య విఘ్నరాజుడు, ఎక్కడ కూడా విఘ్నాలు లేకుండా తొలగిస్తాడనమాట. అలాగే చదువు చాలా గొప్పగా కూడా వస్తుంది పిల్లలకి, పిల్లలు చేసినా కూడా చాలా మంచిది.
పిల్లల విషయానికొస్తే గణరాజుకి పూజ చేయాలంటే చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ నచ్చే విధంగా గణపయ్య కూడా ఉంటారు కాబట్టి, గణపయ్య పూజ అంటే ఇంకా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడి మరీ చేస్తూ ఉంటారు కదా! ఈ ఒక్క గణపతి పూజనే అనుకుంటా పిల్లలు కూడా చాలా సరదాగా అక్కడక్కడ ఇంటి దగ్గర గణపయ్యకి మండపాలు కట్టి సరదాగా 9 నవరాత్రులు చేయాలనేసి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అలా ప అభిషేకం అయితే నేను చేసేసిన తర్వాత మా పాపతోని కూడా చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇంకా మన పిల్లల పుస్తకాలు కూడా తీసుకొచ్చి గణపయ్య ఎదురుగా అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి విద్యా, బుద్ధి అన్నీ ఇచ్చేది ఆ గణపయ్యనే. అందుకనే పుస్తకాలలో కూడా ఓం నామము లేదా స్వాస్తిక్ నామం దిద్ది గంధంతోటి ఇంకా కుంకుమతోటి అలంకరించిన తర్వాత అక్షతలు, పువ్వులు సమర్పించాలి. ఇంకా మన వృత్తి ప్రకారం మనం ఏదైనా పనిముట్లు ఉంటే కూడా చాలామంది అలా కూడా పెడుతూ ఉంటారనమాట గణనాథుని దగ్గర. అంటే మనం చేసే వృత్తికి సంబంధించిన పనిముట్లు. అలాగే వాహనాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు ఈరోజు. ఇంకా నా పూజ అయితే కంప్లీట్‌గా సంపూర్ణంగా అయిపోయింది. నైవేద్యం కూడా సమర్పించేశాను. గణనాథునికి ఇష్టమైన పండ్లు అన్నీ కూడా మనము పెట్టుకోవచ్చనమాట. ఇంకా నేను ఇక్కడైతే చెరుకుగడలు, మక్క బుట్ట, అలాగే గణనాథుడికి చాలా ఇష్టమైన పండు ఏదైనా ఉంది అంటే అది దోసపండు అంట. సో మీరు ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా సమర్పించండి. ఒకవేళ నిన్న పెట్టకపోతే ఈ నవరాత్రుల్లో మనం ఎప్పుడైనా కూడా ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటాం కాబట్టి అలా ఒక్కసారైనా దోసపండు అయితే సమర్పించండి, చాలా మంచిదంట. ఇంకా అన్నీ కూడా ఇలా పూజ కంప్లీట్‌గా చేసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే గణనాథుడికి నేచర్ తోటి చాలా సంబంధం ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా ప్రకృతికి సంబంధంగా ఈ ఆకులు ఇవన్నీ మనకి దొరకని వస్తువులు కూడా మనం వెతికి మరీ తెచ్చి సమర్పిస్తూ ఉంటాం కదా! ఎందుకంటే గణనాథునికి ఇష్టము అనేసి. ఇంకా ఆ ప్రకృతి ప్రకారంగా ఇవన్నీ ఆకులు ఇవన్నీ మంచిదే. ఔషధ గుణాలున్న ఆకులే అనమాట. 21 పత్రి అంటాం కదా! ఆ 21 పత్రిలో ప్రతి ఒక్క పత్రికి సంబంధించిందే ఔషధ గుణాలు ఉన్నాయంట. అందుకనేసి మనం నీళ్ళలో గణపయ్యని నిమజ్జనం చేసేటప్పుడు తప్పకుండా పత్రి కూడా వేస్తే ఔషధ గుణాలు ఉన్నాయన్నీ కూడా ఆ నీళ్ళలోకి వెళ్ళి మనకెన్నో రోగాల నుంచి కాపాడుతాయంట. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొత్త నీరు వస్తుంది కదా! ఆ నీరులో ఉన్న ఎన్నో క్రిము కీటకాలు ఇవన్నీ కూడా పోయి ఆ నీళ్ళు శుద్ధం అవుతాయని అంటూ ఉంటారు కదా! ఇంకా ఇలా గణపయ్యకి పూజ అయితే చాలా మంచిగా ప్రశాంతంగా. ఇంకా తెలంగాణలో మేము పాశం చేస్తామన్నమాట నైవేద్యంగా. అలాగే తుమ్మి కూర వండుతామన్నమాట. తుమ్మి కూరతోటి పప్పు చేస్తాము. ఇంకా కొత్త చింతకాయలు మేము ఈ రోజు నుంచే తినడం ప్రారంభిస్తామన్నమాట. నూతనంగా మొదటిగా గణపయ్యకి సమర్పించిన తర్వాతనే చింతకాయలు తినడం ప్రారంభిస్తాం కాబట్టి తప్పనిసరిగా చింతకాయ పచ్చడి. సో మా స్పెషల్స్ ఈరోజు ఏంటి అంటే చప్పటి ఉండ్రాలు, శనగలు, అంటే తాలింపు వేసిన ఉడకబెట్టిన శనగలు, తుమ్మికూర పప్పు, చింతకాయ పచ్చడి, అలాగే ఇంకా బూందీ లడ్డు. ఇంకా స్వామివారి దగ్గర గిన్నెలో అయితే బూందీ లడ్డు చేసి పెట్టాననమాట. మన చేతులతోని చేసి పెడితే ఆ ఆనందమే వేరే ఉంటుంది కదా! సో నాకైతే ప్రత్యేకంగా నేను చేసినది పెట్టడమే ఇష్టం అనమాట. ఇంట్లో ఫ్రెష్‌గా చేసినది బయట నుంచి తేవడం అంతగా ఇష్టం ఉండదు. ఇంకా ఇలా ఈరోజు నేను చేసుకున్న పూజ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే హైప్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా మా గణనాథుడు మా ఇంటికి వచ్చిన శుభవేళ, మా గణనాథుడు మా మట్టి గణపయ్య మీకు నచ్చాడా? తప్పకుండా నాకు చెప్పండి. మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.